కేటీఆర్ మరొక బాంబు పేల్చారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ సర్కార్ బోలెడన్ని కాంట్రాక్టులు కట్టబెడుతోంది. ఆ కాంట్రాక్టులు డైవర్ట్ చేసేందుకు మాకు నోటీసులు ఇస్తున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి వాడుతున్న కారు కూడా ఆ కంపెనీదే. అంతకుముందు ఐటీ రైడ్స్ జరిగినటువంటి ఆ కంపెనీ మీదన రేవంత్ ముఖ్యమంత్రి అవగానే అపారమైన ప్రేమ చూపెడుతున్నారు. ఆ కంపెనీకి అనేక ప్రాజెక్టులు ఇస్తున్నారు. 2018లో ఈ కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. అంటే అప్పుడు ఎలాంటి పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు. 2023లో ఈ కంపెనీ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసింది, దివాళానే తీసింది. అట్లాంటి కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇస్తున్నారు. అందుకు గాను ఆయన మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు అనడం కాదు. అది వాస్తవంగా ఆ కంపెనీనే రేవంత్ది. రేవంత్ బినామీలతో నడిపిస్తున్నారు. దివాళా తీసిన కంపెనీని, వాళ్ళ దగ్గర సిబ్బందికి కూడా జీతాలకి డబ్బులు లేనటువంటి కంపెనీని రేవంత్ తన బినామీగా వాడుకుని వాళ్ళ కోట్ల కాంట్రాక్ట్ ఇస్తున్నారు అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. ఆ విషయాలు బయటకు పెడుతున్నామన్నటువంటి ఉద్దేశంతోనే తమని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కంపెనీకి ఏకంగా 6,000 కోట్ల రూపాయల పనులు రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఎలా సాధ్యమైంది? ఈ కంపెనీ అవకతవకల మీద దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలి, అవసరమైతే విచారణ చేయించాలని జనవరి 23నే సుప్రీంకోర్టు ఆదేశించింది. దాన్ని డైవర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో రేవంత్ పరువు పోతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తూ మా వైపుకి డైవర్ట్ చేసేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు.